భారతదేశంలోనే అత్యంత ఎత్తైన సాయిబాబా విగ్రహ విశిష్టత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా రేపూరు గ్రామం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 116 అడుగుల సాయిబాబా విగ్రహం. విగ్రహం కింద ఉన్న 3 అంతస్తుల బేస్మెంట్లో కోట్ల సంఖ్యల్లో సాయి నామజపం రాసిన పుస్తకాలు భద్రపరిచారు. తెలంగాణ బీబీనగర్ కొండమడుగు గ్రామంలో 105 అడుగుల ఎత్తైన సాయిబాబా విగ్రహం హైదరాబాద్ వరంగల్ హైవేపై ఉంది. మొత్తం భవన నిర్మాణంతో కలిపి ఇది సుమారు 151 అడుగుల ఎత్తులో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం 54 అడుగుల ఇక్కడ సాయిబాబా విగ్రహం 5 తలల పాము నాగేంద్రుడి నీడలో కూర్చున్నట్లు ఉంటుంది. బాబా పాదాల కింద తాబేలు ఆకారం చెక్కబడి ఉంటుంది. అటు ఇటు సింహాల మధ్యలో బాబా విగ్రహం కూర్చున్నట్టు ఉంటుంది. బాగా ఎత్తుగా ఉండడం వల్ల భక్తులు బాబా పాదాలు మాత్రమే తాకే వీలుంటుంది. నాటక హిరేసావే 35 అడుగుల ఇది ఒక కొండలాంటి గృహ ఆలయంపై నిర్మించబడింది. గృహతో కలిపి దీని మొత్తం ఎత్తు 55 అడుగులు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తాడిపత్రిలో 9.5 అడుగులు సాయిబాబా విగ్రహం. ఇది ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ మార్బుల్తో చెక్కిన విగ్రహంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సాయిబాబా విగ్రహాన్ని చూసేద్దాం రండి. అత్యంత ఎత్తైన ఈ 120 అడుగుల సాయిబాబా విగ్రహం తుని మండలం మరువాడ గ్రామంలో ఉంది. ఇది తుని నుంచి నర్సీపట్నం వెళ్ళే రోడ్డు మార్గంలో ఉంటుంది. వెళ్ళే రోడ్లోనే సాయిబాబా విగ్రహం మనకు దూరం నుంచి దర్శనమిస్తుంది. సాయిబాబా విగ్రహం పక్కనే సాయిబాబా గుడి ఉంటుంది. ఇది చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. సాయిబాబా విగ్రహంతో మనకి దర్శనమిస్తుంది. ఇప్పుడు మనం బాబాను దర్శించేద్దాం రండి. లోపలికి వెళ్ళగానే సాయిబాబా వారు దర్శనమిస్తారు. చూడండి ఎంత బాగుందో. చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఆలయంలో. బాబా పాదాలు దర్శించుకొని తర్వాత బాబాను దర్శించుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి బాబా వారు. అటుపక్క ఒక సాయిబాబా, ఇటువైపు ఉయ్యాల్లో ఒక సాయిబాబా, ముందు సమాధి కూడా ఉంది. సాయిబాబా వారు పక్కన చూడండి బాగున్నారు. ఇక్కడ ప్రసాదంతో పాటు ఒక చిన్న సాయిబాబా బుక్కు, ఇంకా సాయినామాలు రాసే చిన్న బుక్కు ఇస్తున్నారు. ఆ సాయినామాలు మొత్తం 556 ఉన్నాయి. మేమందరం రాసాము. మనకి కావాలితే సాయిబాబా బుక్స్ కూడా ఇస్తున్నారు. బయట చూడండి వాతావరణం ఎంత బాగుందో. ఇది కనిపిస్తుంది కదా ఈ పైనే. ఇక్కడ మనం పైన చూస్తున్నాం కదా 120 అడుగుల సాయిబాబా వారు ఎంత అందంగా ఉన్నారో. చాలా అంటే చాలా బాగా కట్టారు. అసలు చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం. నిజంగా ఈ ఆలయం చుట్టూరు 11 సార్లు ప్రదక్షిణాలు చేయాలంట. చేస్తే మంచిదని గుళ్ళో పంతులు గారు చెప్పారు. ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఇది నిర్మాణం జరుగుతూ ఉంది. విగ్రహం కింద భాగం బాబావారు త్రిముఖంగా దర్శనమిస్తారు. ఒకవైపు ఆరెంజ్ కలర్, ఒకవైపు గ్రీన్ కలర్, ఒకవైపు వైట్ కలర్. చాలా అంటే చాలా బాగుంది. బాబా పాదాల కింద మనం ఉన్నట్టే అనిపిస్తుంది. చూడండి మీరే ఎంత చక్కగా కట్టారో. చాలా బాగా కట్టారు. ఈ విగ్రహమే దూరం నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అదే విగ్రహాన్ని మాకు తెలియడం కోసం కింద కూడా స్టాట్యూ భాగంగా నిర్మించారు. చూడండి ఎంత చక్కగా చేశారు. చాలా అంటే చాలా బాగున్నారు బాబాగారు. ఇది ప్రకారమే పైన కూడా ఉంటారు బాబావారు. మీరు కూడా తప్పకుండా దర్శించండి. చాలా బాగుంది. మీకు చాలా నచ్చుతుంది. ఇంకా ఇది నిర్మాణం జరుగుతూ ఉంది కానీ కాకపోతే ఇప్పుడు కూడా చాలా బాగుంది. మీరు చూడాలనుకుంటున్నారా?